గాయత్రి, ఎందుకు మీరు ఈ పని చేశారు? ఏమైంది మీకు అసలు? ఇప్పుడే చెప్తాను. ఆ చీటీ ఎక్కడుంది? ఆ చీటీ ఏది? కనిపించట్లేదు. ఎక్కడికి పోయింది? రాణి గాయత్రి, ఏమిటి మీరు చేస్తున్నది? రొట్టె ముక్కలో చీటీ ఉంది. ఇప్పుడు చీటీ ఎక్కడికి పోయిందో. గాయత్రికి మళ్ళీ ఆ వ్యాధి తిరగబెట్టినట్టుంది. అందుకే మెలకువగా ఉన్న వారికి కలలొస్తున్నట్టున్నాయి. మీరు గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రాణాగారు, నా మాట నమ్మండి. నేను అబద్ధం చెప్పడం లేదు. ఇది నా భ్రమ కూడా కాదు. అది పెద్దరాణి అమ్మ ఓ కొత్త ఆట మొదలు పెట్టారు. వారు మన ఇద్దరిని హతమార్చాలనుకుంటున్నారు. గాయత్రి, వారే నాకు స్వయంగా చెప్పారు. ఓ కొత్త ఆట ఆడతానన్నారు. అందుకే వీరు మీకిచ్చిన లడ్డూలో విషం కలిపారు. ఏంటి? గాయత్రి, ఏంటి మీరు అంటున్నది? మీరు మానసికంగా ఆ పేలుడు వల్ల చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. మరి అందుకే మీరు సక్రమంగా ఆలోచించలేకపోతున్నారు. మీరు పథకం వేశారు. మీరు నన్ను, నా రాణా గారిని చంపాలని చూస్తున్నారు. అందుకే మీరు లడ్డూలో విషం కలిపారు. మేం కన్నీరు కార్చిన, రక్తాశ్రువులే కార్చిన రాణా గారి తండ్రి మా సవతి కొడుకునే వాస్తవాన్ని మార్చలేం కదా. సవతి తల్లిని కావడం వల్ల ఎత్తి పొడుపులు వినడం మాకు మొదటి నుంచి అలవాటైంది. కానీ ఇలాంటి ఆరోపణ, ఇంతటి అభాండం ఇంతవరకు ఎవరు మోపలేదు. పెదరాణి అమ్మా, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.